కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. సైన్యం, నౌకాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అనేక గ్రామాలు ముంపులో చిక్కుకోగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. మరో 36 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా కేరళలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకోగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షాలతో కేరళ వ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లాయి. పలు ఆనకట్టల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కేరళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 ఆనకట్టల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉత్తర కేరళ జిల్లాల్లో వరద సహాయక చర్యల కోసం సైన్యం పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. కోజికోడ్, వయనాడ్లో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను పడవల ద్వారా సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో చిన్న చిన్న వంతెనలను నిర్మిస్తూ వాటి ద్వారా బాధితులను శిబిరాలకు చేరవేస్తున్నారు. వరదలు, కొండచర్యలు విరిగిపడ్డ కారణంగా అనేక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నేట మునిగింది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. పరిస్థితులు భీతావహంగా మారడంతో ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం జిల్లాల్లో సహాయక చర్యల కోసం సైన్యం, నౌకాదళం, తీర రక్షక దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగాయి. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరగడంతో ఆసియాలోనే అతిపెద్ద అర్ధచంద్రాకృతి ఆనకట్టగా ప్రసిద్ధిగాంచిన చెరుతోని ఆనకట్ట అన్ని గేట్లను ఎత్తివేశారు. ఈ ఆనకట్ట అన్ని గేట్లను ఎత్తడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో ఇడుక్కితో సహా చుట్టుపక్కల జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడుక్కి ఆనకట్ట నుంచి మరింత నీటిని వదలాల్సి ఉన్నందున పెరియార్ నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరవచ్చనే హెచ్చరికలతో భారత నౌకాదళాన్ని అప్రమత్తం చేశారు. కొండ ప్రాంతాల్లోకి పర్యాటకులు వెళ్లకుండా ఇడుక్కి జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఎత్తైన ప్రాంతాలు, ఆనకట్టల వద్దకు వెళ్లొద్దని పర్యాటకులను అధికారులు హెచ్చరించారు. పెరియార్, చెరుతోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా పరివాహక ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 16,000 మందిని 241 పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు కేరళ సచివాలయంలో 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా జరిగిన నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు కేరళ చేరిన కేంద్ర బృందం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్తో భేటీ అయింది. మున్నార్లోని ప్లంజోడై రిసార్ట్లో విదేశీయులు సహా 50 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా రహదారులు మూసుకుపోవడంతో వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు కేరళ పర్యాటక శాఖ సైనిక సహకారం కోరింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో 2 రోజుల్లో ఇడుక్కిలో 130 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో ఇడుక్కి, వయనాడ్, పతనంతిట్ట జిల్లాల్లో వేగవంతమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన వేళ అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేరళలో వర్ష బీభత్సంపై సీఎం విజయన్తో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 12 వరకు ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్న విజయన్ వరద సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విజయన్తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లొద్దని అమెరికా తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.